Azab! Jason! Pas bawah. Kodinya Excel lah. Baik, masuk. యాక్చువల్లీ అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి ఇక్కడ రావడం జరిగినాయి. ఒక నెల ముందు నేను జాయిన్ అయిన తర్వాత రెండోసారి ఇక్కడ రావడం. యాక్చువల్లీ జిల్లాలో ఇలా ఒక ఆశ్రమం ఉండడం మన అదృష్టం. ఎందుకంటే సౌత్ ఇండియా చూస్తే ఎక్కడ కూడా ఇలాంటి ఒక ఆశ్రమం మన సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఉండట్లేదు. ఈ ఒక ఆశ్రమం హిస్టరీ చూస్తే కూడా సబర్మతి తర్వాత గాంధీజీ గారి స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేసి ఉన్నారు. అదేవిధంగా 2 సార్లు విజిట్ కూడా చేయడం జరిగింది. అలాంటిది ఒక మంచి లొకేషన్కి అంటే అది మన జిల్లాలో ఉండడం చాలా అదృష్టమని భావిస్తున్నాను. మన అంటే ఎగ్జామ్స్ రాసిన టైంలో అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన టైంలో కొంతవరకు అంటే నా సబ్జెక్ట్ ఏంటంటే పొలిటికల్ సైన్స్ చదవడం జరిగినాయి. దాంట్లో గాంధీ ఫిలాసఫీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సిలబస్లో ఒక మేజర్ పార్ట్. అందులో చూస్తే ఆయన చెప్పిన ఒక మాట చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. ఏంటంటే మనం ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పుడు జనాల్లో చాలా బ్యాక్వర్డ్గా ఉన్న వాళ్ళది ఒక స్టేటస్ చూసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగినాయి. ఏ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా వరకు అహింస అని మాత్రం కాకుండా ఏ ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా చాలా పేదరికంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి చూసుకొని ఒక డిసిషన్ తీసుకోవాలని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు 8 ఇయర్స్ జాయిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు డిసిషన్ తీసుకున్నప్పుడు ఆ ఒక కండిషన్ మ్యాక్సిమం ఫాలో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము. ఇంకా కూడా అలా చేస్తామని అనుకుంటున్నాము. సో ఈ యొక్క రోజు ఇక్కడ రావడం చాలా నాకు ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. అది కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రామ్ తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ రావాలి అని కోరుతూ 12:30కి ఇక్కడ రావడం జరిగినాయి. లాస్ట్ వచ్చిన తర్వాత ఒకసారి ఈ ఆశ్రమం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకల్గా మనకి ఇలా ఒక ఆశ్రమం ఉన్నా కానీ చాలా వరకు బయటికి తెలియదు. జనాలు మన పర్టికులర్లీ స్టూడెంట్స్ చాలా వరకు ఇక్కడ అంటే జిల్లాలో చాలా స్కూల్స్ ఉన్నాయి కానీ రావడం అయితే చాలా తక్కువ కంపేర్డ్ టు ద నెంబర్ ఆఫ్ స్కూల్స్ వీఆర్ హ్యావింగ్, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ వీఆర్ హ్యావింగ్. సో నేను ఒక యాక్టివిటీ అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఒక ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగినాయి. మనకు హైదరాబాద్లో ఒక డిజిటల్ ఆశ్రమం చేసిన యాచనిక్ గారు అని చెప్పి ఆయనతో కూడా మాట్లాడడం జరిగినాయి. కొంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన కూడా. ఆల్రెడీ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టడం అయితే జరిగినాయి. అదొక డిజిటల్ గాంధీ మ్యూజియం కింద మార్చడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. అదేవిధంగా ఏదైనా వీలైనది అయితే సబర్మతి ఆశ్రమంతో కూడా కొద్దిగా టైఅప్ చేస్తే, ఎందుకంటే మన ఎంటైర్ ఇండియాలో కూడా 2 ఆశ్రమాలు సబర్మతి అండ్ మన పల్లిపాడు అంటున్నారు. గాంధీ గారు స్వయంగా వచ్చి ఇనాగ్రేట్ చేసిన ఆశ్రమాలు 2 ఉన్నాయంటున్నారు. సో అది కాబట్టి ఖచ్చితంగా ఒక వీలైతే సబర్మతి ఆశ్రమంతో కూడా టైఅప్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నా స్థాయిలో కూడా కొంత 1-2 వర్కులు మనం మొన్న శాంక్షన్ ఇచ్చినవి ఉన్నాయి ఆశ్రమం సంబంధించి. అవి దానికి సంబంధించిన పేమెంట్స్ అది కూడా చేసుకొని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటున్నాం. జాగ్రత్త
ఆ?